బ్రేక్ వేస్తే నేనే పడతానా? నువ్వు బెల్ట్ పెట్టుకున్నావా? సో సఫారీ పార్క్ వచ్చేసాము, బస్సు దిగేసాము, రండి. హలో గైస్, వెల్కమ్ టు చాలా దిస్ వరప్రసాద్ వచ్చి. సో థాయిలాండ్ లో ఇది 3వ రోజు అనమాట. 3వ రోజు అంటే దిస్ ఇస్ ద సెకండ్ నైట్ కంప్లీటెడ్ అండ్ థర్డ్ డే. సో ప్రజెంట్ అయితే మేమైతే అందరు వెకెట్ చేసాము, అందరు చెక్అౌట్ చేసేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ సఫారీ పార్క్ అది ఉంటుంది, అక్కడికి వెళ్ళబోతున్నాము. చూసారా, ఎవ్రీథింగ్ క్లియర్, నీట్ గా ఉంచేసాము. ఎక్కడ కూడా మేము అంగడంగడి చేయకుండా ఉంచాము. ఇది మా జున్నాని విన్నాను అయితే అమ్మ వాళ్ళైతే కిందికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. జస్ట్ మీకోసం చూపెడదని చెప్పేసి. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ నీట్. బాత్రూమ్ అంతా నీట్ గా ఉంది. అండ్ దిస్ ఇస్ ద మిర్రర్. ఇక్కడ ఒకసారి వ్యూ చూసుకోండి అన్ని. సో మనం సఫారీ పార్క్ ఎటు వెళ్తామా అనేది అక్కడికి వెళ్దాం, ఏం చేద్దామో చూద్దాం. చూడండి, చాలా సబ్స్క్రైబ్ అవుతాం, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. వరప్రసాద్ వరం బ్లాగ్స్, వరప్రసాద్ వరం ఉంది, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. కథం పద వెళ్దాం. గోయింగ్ అవుట్. టాటా బాయ్ బాయ్. హోటల్ టాటా బాయ్ బాయ్ చెప్తాను. ఇక్కడ మా టిఫిన్ బ్రేక్ స్టార్ట్ అయిపోయింది. అందా అమ్మాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీటెడ్. ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాం మేము. ఓన్లీ ఫ్రూట్స్ అంతా కానీ చేస్తాము. సో మన ఫుడ్ ఇక్కడ చూసారు కదా, ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసారు హాట్ టీ, కాఫీ, హాట్ మిల్క్, మసాలా టీ. అండ్ దిస్ పాస్తా చూసారా. This is pasta. This is chicken. This baked corn cheese. This is miso soup. Soybean milk ఇది. And boiled rice and chicken items. తెల్లదా. ఇగో ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ ఇలా కట్ చేసి పెడతారు. అండ్ ఇక్కడ స్మాల్ ఫ్రూట్స్. ఇక్కడ చూసారా, ఇది నాన్ వెజ్. ఇది దిస్ ఇస్ నాన్ వెజ్ అండ్ ఆల్ వెజిటబుల్. అమ్మా ఓకేనా? సో కంప్లీటెడ్. హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్? ఓకే రైట్. అదే చూసారా, చిన్న సూట్ కేసు వెహికల్ ఎలా వెళ్తున్నారు. మళ్ళీ పూల్ ప్లేస్కి వచ్చాము. ఈ పూల్ ప్లేస్ పక్కనే మనకి సముద్రం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము. దిస్ ఇస్ ద లాస్ట్ డే అనమాట. ఇక్కడ ఏది పటాయా నగరంలో అదంతా సముద్రం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ వెనకాల సముద్రం ఉంది. అక్కడికి వెళ్దాం పద. అక్కడికి వెళ్దాం దా. ఉండండి పొంగ మర్చిపోకుండా అయిపోతుంది. చేతి రైట్. బ్రిడ్జ్ కట్టారనమాట స్విమ్మింగ్ పూల్ నుంచి దీనికి. మళ్ళీ ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. అక్కడ చూసారు కదా, సముద్రంలో షిప్స్, బోట్లు పోతున్నాయి. అయ్యా చూసారా, వ్యూ ఇట మొత్తం చూసారా. పక్కన సముద్రం, ఇక్కడ స్విమ్మింగ్ పూల్. వ్యూ బాగుంది కదా. వావ్ చూసారా, ఇక్కడ చూడండి సముద్రంలో ఎంత బాగుంది. ఏ చూడమ్మా, ఇటు చూడు. చూసారా ఎంత మంచిగా సముద్రం. ఇటు పక్కన స్విమ్మింగ్ పూల్, ఇటు పక్కన స్విమ్మింగ్ పూల్స్, హోటల్. అంత అసలు సూపర్ ఉందంట. సినిమాటిక్ లొకేషన్ లాగుంది ఇక్కడ అంతా. జిన్న వినులు కమింగ్. చూసారా ఎంత మంచిది వ్యూ. అక్కడ బోట్లు పోతున్నాయి, షిప్ పోతున్నాయి. కమాన్ హాయ్ విన్నాను. కమింగ్. చూడ సముద్రం కనిపిస్తుంది అటు. కమింగ్. ఎట్లా వచ్చినారు చెప్పు. జున్న ఎట్లా వచ్చి, విన్న ఎట్లా వచ్చినారు. ఇట్లా రండి మళ్ళీ ఇక్కడ. ఫోటో చూద్దాం ఇట్లా. కమాన్ స్విమ్మింగ్ పూల్ మిగలి. కమాన్. ఎస్. సో మొత్తానికి ఇక్కడ గేమ్స్ కూడా అయిపోయినాయి. ఎవరు? సో అమ్మ ఈస్ కమింగ్. ఓకే. సో మొత్తం బ్యూటిఫుల్ లొకేషన్ అంతా కూడా ఒకసారి చూపెడతా మీకు. చూడండి ఎంత బాగుందో. సూపర్ ఉంది. యాక్చువల్ అంతా ఇదంతా తయారు చేసిందే ఇక్కడ. ఎంత సూపర్ ఉందంటే అంత న్యాచురల్గా ఉంది. న్యాచురల్గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కమాన్ కిందికి రా. నౌ వీఆర్ లీవింగ్. అందరం బయలుదేరుతున్నాం. ఇంకా ఈ స్విమ్మింగ్ పూల్కి, ప్రకృతికి, ఈ థాయిలాండ్కి, ఓన్లీ పటాయాకి
నౌ వీఆర్ టెలింగ్ బాయ్ 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 చెప్తున్నాం. మాకు విన్నా ఇల్లు ఆడుకున్న స్విమ్మింగ్ పూల్ ఇది. అక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, అలా ఆడుకున్నారు, ఇల్లు ఆడుకున్నారు. సో ఇక్కడ చూసారా, ఇది ఏంది స్టాచ్యూ పేరు చెప్పండి. ఇది 7 to ఈవినింగ్ 9 వరకు. ఏం ఆడుతున్నారు ఇక్కడ? ఇవన్నీ ప్లాస్టిక్ పూలు, ఇవన్నీ ఆర్టిఫిషియల్ పూలు. చూసారా ఎలా ఉన్నాయో? 1 2 3 4 5 6 టోటల్ లాగే 1 2 3 6. నా బ్యాగ్తో 7. పటాయిలో మేమున్న హోటల్ ఇది, బ్లూ డ్రాగన్ బీచ్ అండ్ బీచ్ క్లబ్ కేఫ్ అండ్ రెస్టారెంట్. సో మేమైతే పైకి వచ్చేసాము, బస్సులోకి వచ్చేసాము. దీస్ లాస్ట్ సీట్లో కూర్చున్నాం మేము. హాయ్ జున్ను విన్ను, బాయ్ 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 పటాయాను. సే బాయ్ 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 టు పటాయా. నౌ వీఆర్ గోయింగ్ టు బ్యాంకాక్. సో ఇంకా ఈ ప్లేస్ దాటినామంటే మనకి మన ఫోన్ కమ్యూనికేషన్ ఉండదు. రూమ్లో ఉన్నంతసేపే ఫోన్ కమ్యూనికేషన్ అవన్నీ ఉంటాయన్నమాట. వైఫై ఇక్కడ వైఫై లేదు, మేము రోమింగ్ రీఛార్జ్ చేయించలేదు. బ్రేక్ వేస్తే నేనే పడతానా? నువ్వు బెల్ట్ పెట్టుకున్నావా? బాటిల్ పెట్టుకోవచ్చా ఇక్కడ? సరే ఓకే. పటాయాలో వచ్చేసి మేము 8:30కి బయలుదేరాము టువర్డ్స్ బ్యాంకాక్. ఇక్కడ నుంచి 3 గంటల జర్నీ. పటాయా టు బ్యాంకాక్ 3 గంటల జర్నీ. అక్కడికి వెళ్తారా సఫారీ రైడ్స్ ఇంకేం ఉంటాయో చూడాలి. ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి కదా బస్సు పైన, ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ పోర్ట్స్ ఉన్నాయి. ఇంట్లోనే ఏసీ వెంటిలేటర్స్ కదా. లాస్ట్ కూర్చున్నాం అందరం, లాస్ట్. ఇక్కడ వ్యూ అమ్మ వెనక చూడు ఒకసారి. సరే ఎంత పెద్ద టవర్స్ ఎట్లా కనిపిస్తున్నాయో. పటాయా నగరం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఇంకా స్టార్టింగ్ లైన్ పెడితే స్టాండింగ్ లైన్ అట. అలా అమ్మ అది చూడండి. సో మన థాయిలాండ్ చూసారా ట్రాఫిక్ ఎట్లా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. బస్సుకు మధ్యలో 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారు. ఎక్కడ కూడా ఓవర్లాప్ ఓవర్కమ్స్ ఇట్లా అవ్వట్లేదు. ఏం చూస్తున్నావు? వెనకాల ఏం వస్తున్నాయి? ఏం చూస్తున్నావు బెట నువ్వు? వెనకాల ఏం చూస్తున్నావు? 3 buses. అవును 3 buses ఉన్నాయి. వెనకాల వచ్చడం చూస్తున్నారు. సో ఇక్కడ టోల్ ట్యాక్స్ చూసారు కదా ఎన్ని పెద్ద ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? డాల్ఫిన్ చూడడానికి వెళ్తున్నావా? చింపాంజీ డాల్ఫిన్స్ అన్ని కల్పిస్తాయి ఇప్పుడు. అన్ని అల్లనే ఉంటాయి, మొత్తం అన్ని ఉంటాయి. చింపాంజీ ఒక దాంట్లో అన్ని ఉంటాయి, కానీ డిఫరెంట్ షోస్ అన్ని అల్లనే ఉంటాయి. 8 buses ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఎక్కడ 8 buses ఉన్నాయా? అన్ని బస్సెస్ వేస్తానే. లైన్ కట్టినాయా? లైన్ కట్టినాయని. చలో ఇక్కడ పడుకో. 3 గంటల జర్నీ పడుకోవడం. ఇది చూసారు కదా మొత్తం కంటైనర్స్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది షిప్ ద్వారా చేస్తారు. కంటైనర్స్ కంప్లీట్లీ కంటైనర్స్ వాళ్ళందరూ పడుతున్నారు. ఇక ఇటు పడుతున్నారు. ఇక్కడ 3 గంటల ప్రయాణం. అలానే జేసీబీ చూసారా? జేసీబీలు ప్రజెంట్ థాయిలాండ్ వెళ్తున్న మార్గ మధ్యలో అయితే ఒకసారి ఆపారనమాట థాయిలాండ్ కోసం, వాష్రూమ్స్ కోసం. ఇక్కడ చూసారు కదా షాపింగ్ కాంప్లెక్స్, రోడ్లు, ఇక టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి ఇలా. ఓకే ఫ్రెండ్స్, మనకు వెహికల్ చూసారు కదా, ప్రతి వెహికల్ 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. బోట్ పట్టుకు వెళ్తున్నారు, సముద్రం బోట్ దాంట్లో ఎక్కించుకోవాలన్నారు. ట్రాలీ కంటైనర్ ఎవరి లైన్ లో వాళ్ళు వస్తున్నారు. అయితే ప్రతి కార్కి మధ్యలో 50 feet డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అయితే రూల్స్ ఎవరు పాటిస్తే వెళ్తున్నారు. సో సాఫీగా మనకి ట్రాఫిక్ అనేది కొనసాగుతుంది ఇలా వెళ్తుంటే. సో సఫారీ పార్క్ వచ్చేసాము, బస్సు దిగేసాము. రండి, ఇక్కడ ఉన్నాయి వాష్రూమ్స్.
వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి.